ఇదిగోండి ఈ యొక్క నిమ్మకాయ పచ్చడి అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఓయ్ ఇద్దా నువ్వు తినే ఐటెం కాదు. ఈ మనము కడిగి పెట్టేసుకున్నాం కదా నిమ్మకాయలను, మనము కడిగి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, వీటిని అయితే మనము ఇలా మంచిగా తూడ్చేసుకోవాలి ఒకసారి. అలా కడిగి తూడ్చుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి, ఏ పచ్చడినా మనం స్టోరేజ్ చేసుకుంటాం కదా, మంచి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండాలంటే పదనైతే ఏమీ ఉండొద్దు. తర్వాత ఈ యొక్క కాయ మెత్తగా కూడా కావద్దు అనమాట, కాయ గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి ఈ యొక్క నిమ్మకాయ పచ్చడి అంటే పాడకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది అనుకోండి, అది ముక్కలాగా కట్ చేయకుండా దాంట్లో వచ్చేటువంటి జ్యూస్ ని వాడుకోవడం కోసం వాడుకోవచ్చు. ఈ యొక్క నిమ్మకాయ పచ్చడి అయితే అమ్మ చేస్తుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట అమ్మ చేసే నిమ్మకాయ పచ్చడి. నేను మళ్ళీ ఒక 13 సంవత్సరాల తర్వాత ఈ రోజే ఫస్ట్ అనమాట ఈ యొక్క నిమ్మకాయ పచ్చడి. లాస్ట్ టైం మనము ఉప్పావ చేసా కదా, చాలా బాగుంది, అప్పుడైతే చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత నా చేతితో నేను చేసుకొని తిన్నాను. అంతకుముందు ఎప్పుడైనా అమ్మ చేస్తే తినేదాన్ని. అత్తయ్య వాళ్ళు పచ్చడి ఏం చేయరు, ఓన్లీ మామిడికాయ పచ్చడి చేస్తారు. కానీ అది కూడా ఉప్పావ లాగా చెయ్యరు అనమాట, ఉత్తగానే పచ్చడి చేస్తారు. దాంట్లో అమ్మనైతే ఎక్కువగా ఆవపొడి వేసేది అనమాట. అత్తయ్య అసలు ఆవపొడి వేయరు. ఆవపొడి అవన్నీ వేస్తే ఎక్కువ క్వాంటిటీలో బాగుంటాయి అసలు పచ్చళ్ళు. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉంటుంది కదా. ఇవైతే మంచిగా ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం మెత్తగా అనిపించినవి. ఇది కూడా బాగానే ఉంది, కొంచెం మెత్తగా అనిపించింది. వీటిని మనం జ్యూస్ కోసం వాడుకుందాము. మెత్తగా ఉన్న పక్కన పెట్టేసుకుని వీటిని అయితే మనము ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం తూర్చి పెట్టేసుకున్నాం కదా, వాటిని ఇలా బౌల్లోకి తీసుకోవడం కోసం నేను బౌల్ తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి నీట్ గా ఉండాలి, తడి ఇట్లా ఏమీ ఉండొద్దు. ఇదిగోండి వీటిని మనం ఇలా చాకైనా మనం తీసుకునే గిన్నె అయినా ఏదైనా మన చేతులకైనా తడి లేకుండా ఉండాలి. అప్పుడు మనకి పచ్చడి అనేటువంటిది ఎన్ని రోజులున్నా పాడవదు. ముఖ్యంగా నిమ్మకాయ పచ్చడి ఏంటంటే అది తినేది కాదమ్మా. నిమ్మకాయ పచ్చడి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఈ యొక్క పులుపు ద్వారా మనకి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనము కారపొడి వేసుకొని చేసుకుంటారు, లేదు అంటే మనకి ఎండుమిరపకాయలు పండు మిరపకాయలు ఉంటాయి కదా, సారీ ఆ యొక్క పండు మిరపకాయలు కూడా వేసి చేసుకుంటారు. లేదు అంటే ఇవి ఊరిన తర్వాత ఉత్తగా తాలింపు వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇప్పుడు ఉత్తగా తాలింపు వేద్దాం అనుకుంటున్నాను. పండు మిరపకాయలు ఉన్నప్పుడు ఒకవేళ ఉంటే దొరికితే పండు మిరపకాయలు వేసుకుందాం. పండు మిరపకాయలతో వేసుకున్న చాలా కమ్మగా ఉంటాయి అసలు. యాక్చువల్గా మీకు గుర్తుకుందా, మనం చిన్నగా ఉన్నప్పుడు అందరి ఇళ్ళల్లో నిమ్మ చెట్లు ఉండేవి. నిమ్మకాయలు ఎక్కువగా ఎప్పుడు వస్తే అప్పుడు ఇలా నిమ్మకాయలు కోసి దాంట్లో ఉప్పు పసుపు వేసి నానబెట్టుకునే వాళ్ళు. ఆ వచ్చిన నిమ్మకాయలతోటి పోయి తినేది కాదు, నిమ్మకాయ పులిహోర చేసుకోవడం కూడా అవే నిమ్మకాయలు వాడుకునే వాళ్ళు. గుర్తుకుందా? ఇప్పట్లాగా మనకు ఇన్స్టెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకడం కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి వాటిని వాడుకుంటూనే వంటలు చేసేవా. ఇది తింటావా నువ్వు? ఇది చూడండి, దీని చుట్టే తిరుగుతుంది. వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇంత సైజులో అయితే కట్ చేస్తున్నాను ముక్కలు. మరి ఇంత పెద్దగా వస్తుంది 2 ముక్కలు చేసి, నిమ్మకాయలు పెద్దగా ఉన్నవైతే, అందుకని పెద్దగా ఉన్న నిమ్మకాయలని ఇలా ఇంకొక 2 ముక్కలు చేస్తున్నాను దీన్ని. మరి ఇంత పెద్దగా ఉంటే ముక్క అది మాగడానికి చాలా టైం పడుతుంది అనమాట. అది మనం ఇంట్లో తినేదాన్ని బట్టి చూసుకోండి. మనము కటింగ్ బోర్డు పైన పెట్టి కట్ చేసామనుకోండి, ఓయ్ దిగు, కటింగ్ బోర్డు పైన పెట్టి కట్ చేసాం అనుకోని జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఇలా చేతిలోనే కట్ చేస్తుంది. ఇలా అన్నిటిని కట్ చేసుకున్నాక దీన్ని మనం ఏం చేస్తామో చూద్దాము. మీకు నిమ్మకాయ పచ్చడి ఇష్టమా? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మనకి ఇలా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి. నిజం, ఒకసారి ఇలా మాగిన దాన్ని పులిహోర చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మనైతే చిన్నగా ఉన్నప్పుడు చేసేది. ఇలా మాగబెట్టుకున్నటువంటి నిమ్మకాయలు ఉంటాయి కదా, ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నవి, వాటినే పులిహోరలో వాడేది, బాగుంటుంది. ఆ యొక్క నిమ్మకాయ ముక్కలు కూడా తినేవాళ్ళం, బాగా అనిపిస్తుంది. కొడితేనే నిన్ను. ఇదిగోండి దీనికి నేను ఇక్కడ లోపల ఏమో చేస్తున్నాను, నాకేమి ఇస్తలేదా. పట్టు తినిపోవి, అక్కడ పెట్టేసాను పో. ఇక్కడ లోపల ఏమి చేస్తున్నాను అనేసి పిల్లలు మనం ఏదైనా పని చేస్తుంటే వచ్చేసి ఊరికి తొంగి చూస్తా చూడండి. ఇప్పుడు ఇది కూడా అట్లా వేస్తుంది. ఏడికి వెళ్ళిపోవచ్చు లోపలికి, ఎట్లా మాయ చేయాలి ఏంటి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. మనుషుల కంటే ఈ యొక్క జంతువులు, పక్షులు, మొక్కలు ఎంత మంచిగా ఉంటాయా అనిపిస్తుంది. విశ్వాసంతో ఉంటాయి, ప్రేమతో ఉంటాయి.
ఓయ్ కొడితేనే నేను మనది అన్నట్టుగా ఉంటాయి. అసలు ఇంట్లో ఇంతమంది ఉంటాం కదా, ఎవరు వచ్చినా సౌండ్ చేయవు. నేను రాగానే అదొక రకమైన సౌండ్ చేస్తే, పిల్లలకి అమ్మ వస్తే సౌండ్ చేస్తుంది చూడండి, ఆకలేసి ఓయ్ ముక్కు గుచ్చుకుంటది. ఆకలేసి ఒక రకమైన సౌండ్ చేస్తాయి, అలిగితే ఒక రకంగా సౌండ్ చేస్తాయి. మేము పోతుంటే బయటికి ఇంకా నన్ను తీసుకపోతలేవా అని సౌండ్. నేను మెట్లు ఎక్కుతూ ఉండగానే సౌండ్ కొడతాను నేను, కానీ మెట్లు ఎక్కుతుంటేనే సౌండ్ చేస్తా ఉంటాయి. కొంచెం మా ఇంటి ముందర వాళ్ళు కూడా అంటున్నారనమాట, అక్కడ నువ్వు వస్తే అట్లా సౌండ్ చేస్తే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అట్లా సౌండ్ చేయవు. ఎందుకంటే వాటికి మన అన్న ఫీల్ ఉంటుంది కదా. మన పిల్లలు మన దగ్గర మా తప్ప ఇంకెవరి దగ్గర అల్లరి చేస్తా చెప్పండి. అవి కూడా అంతే. వద్దామా నేను నీకు ఇచ్చాను కదా ఒకటి, నువ్వు తినేది కాదు, ఏదో చేస్తుంది నాకు చూపిస్తలేదు. కమ్మ ఉందా ఏంటో ఫైనల్ గా అయితే టేస్ట్ చూసేసింది. మనం ఏం తింటున్నా సరే వచ్చేసి అయితే ఒక బుక్క ఫస్ట్ టేస్ట్ చూస్తుంది. ఇంత ప్రేమగా అనిపిస్తుంది తెలుసా. మనం కూర్చుంటే వచ్చేసి మంచిగా మన కాళ్ళ మీద వచ్చేసి కూర్చుంటది, షోల్డర్ పైన కూర్చుంటది, మల్లెపూలు అల్లుతుంటే వచ్చి కనకాంబరాలు తింటా ఉంటది. నేను పేనీలు తిందామని కూర్చుంటే పేనీలు కూడా తినేసింది, పాలలో వేస్తే. మంచి దానికి ఒక బౌల్లో వేసి ఇచ్చాము, దానికి నచ్చిన టేస్ట్ని మంచిగా తినేసింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటాయి కదా. ఇదేమో కనకాంబరాలు బాగా ఇష్టంగా తింటుంది. ఆ పెద్దది ఇంకా పెద్దవి ఉన్నాయి కదా, వాటికేమో మల్లెపూలు ఇష్టం, కనకాంబరాలు అస్సలు తినవు, కనకాంబరాలే ముట్టవు. ఇవన్నీ ఇలా అన్నింటినీ కోసుకుంటున్నాను, అన్నింటిలో కోసేద్దాం. అడుక్కుపోయినా కనిపిస్తలేవు, అన్ని కోసుకున్నాక కలుద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఒక 15 వరకు నిమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొక మిగిలిన ఒక 3 నిమ్మకాయల నుండి 4 నిమ్మకాయల వరకు అయితే జ్యూస్ పిండుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2-3 నిమ్మకాయలు పిండుకోవాలన్నమాట, అప్పుడే అది మంచిగా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా వస్తుంది అనమాట ఈ యొక్క నిమ్మకాయలను పిండడం వల్ల. ఇలా అన్ని నిమ్మకాయలు పిండేసుకుందాము. తర్వాత దీంతో పాటు మనము కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి, తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మన పులుపుకు తగినంతగా వేసుకోవాలి. తర్వాత మిగిలిన నిమ్మకాయలు కూడా పిండేసుకొని కలిపేసుకుందాము. దీన్ని మంచిగా కలిపేసుకుందాము. 3 నిమ్మకాయలు అయితే రసం తీసుకుందాం, సరిపోతుంది. చూసారా 3 నిమ్మకాయలకి ఎంత జ్యూస్ వచ్చిందో. దీన్ని ఇలా కలిపేసుకొని మంచిగా అంతా ఒక గ్లాస్ బాటిల్లోకి నింపేసుకున్నాము. గ్లాస్ బాటిల్స్ ఆల్రెడీ ఒక 2 బాటిల్స్ అయితే మంచి కడిగేసి పెట్టుకున్నాను. ఇలా 1 గంట సేపు దీంట్లోనే ఊరనిద్దాము. ఊరిన తర్వాత బాటిల్స్కి మార్చుకుందాం. అప్పుడు మనం వేసినటువంటి సాల్ట్ అన్ని ముక్కలకు కరెక్ట్గా ఈవెన్గా పడుతుంది. ఓకే, ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి కదా. వీటిని అయితే నేను ఆల్రెడీ గ్లాస్ బాటిల్స్ అయితే కడిగేసుకొని మంచిగా తూర్చేసి పెట్టుకున్నాను అనమాట. గ్లాస్ బాటిల్స్లో అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడైపోవు. ప్లాస్టిక్ అంటే గ్లాస్ వాడితే బెటర్ అని నా ఒపీనియన్. ఇలా అంతా వేసేసుకొని ఒక వారం రోజులైనా మంచిగా నాననిద్దాము. అప్పుడు మంచిగా మెత్తబడి మనం వేసిన ఉప్పు, కారాలు, ఉప్పు, పసుపు మంచిగా ముక్కకు పట్టేసి అప్పుడు దాన్ని మనం తాలింపు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అంతే, ఇవన్నీ వేసేసుకుందాం. ఒకవేళ బాటిల్ పట్టకపోతే అనేసి ఇంకో బాటిల్ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగో చూసారా ఇలా వస్తుంది. ఒక 2-3 రోజుల వరకు ఇది మంచి మెత్తబడిపోతుంది అనమాట. ఆ జ్యూస్లో నాని ఉందా లేదా అనుకున్నాను, కానీ కరెక్ట్గా నిండింది అనమాట బాటిల్. ఇదిగో చూసారా 1 లీటర్ బాటిల్ నిండుగా వచ్చేసింది. దీన్ని మనము రోజుకొకసారి క్యాప్ పెట్టైనా సరే కొంచెం పైకి కిందికి అనమాట. ఈ జ్యూస్ వీటి వరకు కూడా వచ్చేసి ఇవి కూడా మెత్తబడతాయి అనమాట. అంతే.